వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రపంచంలో ఏ దేశంతో ఎప్పుడు యుద్ధం జరుగుద్దో అని భయం గుప్పెట్లో ఉంటే భారతదేశం మాత్రం చాలా తాపీగా ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ భారతదేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానంలో ప్రపంచంలో నిలబెట్టడం ఎలా అనే విధంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తోంది. అది ఎలా అనుకుంటున్నారా? ఎస్, మీ అందరికీ తెలిసిందే, కెనడాకు సంబంధించిన ప్రధాని భారత్లో పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం, కెనడా సోమవారం యురేనియం కీలకమైన ఖనిజాల సరఫరాపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనే ఒప్పందంగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో భారత్కి దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ముగించాలని ప్రతిజ్ఞ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ 2030 నాటికి ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్లకు తీసుకెళ్లడం సహా సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక కొత్త చట్టాన్ని ఖరారు చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై రెండు వైపులా సూచన నిబంధనలకు అంగీకరించాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2.6 బిలియన్ల యురేనియం ఒప్పందంపై కూడా అంగీకరించారు. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లను నిర్మించడానికి పనిచేస్తారని ఇరుపక్షాలు తెలిపాయి. పౌర అణుశక్తిలో యురేనియం దీర్ఘకాలిక సరఫరా కోసం మేము ఒక మైలురాయి ఒప్పందాన్ని ముగించామని మోదీ చెప్పారు. భారతదేశ అణు ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, స్వచ్ఛమైన నమ్మకమైన బేస్ లోడ్ పవర్ కోసం పనిచేయడానికి భారత ప్రభుత్వం కెనడాకు చెందిన కమాకో యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకం చేశాయని కార్నీ వెల్లడించారు. కెనడియన్ సిక్కు వేర్పాటివాది హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని అప్పటి ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత 2023లో భారతదేశం, కెనడా మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. ఆరోపణలను న్యూఢిల్లీ అసంబద్ధంగా తిరస్కరించింది. ఈ వివాదం మరింత తీవ్రమైంది. దౌత్యవేత్తలను బహిష్కరించడానికి, వాణిజ్య చర్చలను స్తంభింపచేయడానికి దారితీసింది. టారిఫ్ ప్రకటనల కారణంగా రెండు దేశాలు అమెరికా నుండి దూరంగా వాణిజ్యాన్ని వైవిధ్యపరచాలని, క్లీన్ ఎనర్జీ, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయ విలువ గొలుసులు వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నందున కార్నీ 4 రోజుల భారత పర్యటన సంబంధాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమాసియాలోని అస్థిర భద్రతా పరిస్థితిపై కూడా మోదీ, కార్నీ చర్చించారు. భారతదేశం అన్ని వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యం ద్వారా మద్దతిస్తుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి మాకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భారతదేశం అన్ని విధాల వివాదాల పరిష్కారానికి చర్చలు మరియు దౌత్యం ద్వారా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని అన్ని భారతీయ పౌరుల భద్రతను నిర్ధారించడానికి మేము అన్ని దేశాలతో కలిసి పనిచేస్తూనే ఉంటామని ప్రధానమంత్రి తన మీడియా ప్రకటనలో తెలిపారు. తన వ్యాఖ్యలలో కార్నీ భారతదేశం, కెనడా ఇంధన సంబంధాల భవిష్యత్తు గురించి ప్రస్తావించారు. ఈ రోజు మేము ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యాన్ని విస్తరించడానికి గణనీయమైన సామర్థ్యంతో వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నాము. స్వచ్ఛమైన శక్తి, విద్యుత్ వాహనాలు, అధునాతన తయారీ కోసం అభివృద్ధి, ప్రాసెసింగ్, సురక్షిత సరఫరా గొలుసులను విస్తరించే కొత్త కీలకమైన ఖనిజ భాగస్వామ్యంపై మేము సంతకం చేశాం అని ఆయన తెలిపారు. మేము స్వచ్ఛమైన శక్తిలో మా సహకారాన్ని మరింత పెంచుకుంటున్నాం. పవన, సౌర, హైడ్రోజన్ అంతటా సహకారాన్ని విస్తరిస్తున్నామన్నారు. ఎందుకంటే కెనడా కూడా పెద్ద ప్రణాళికను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్నీ యురేనియం సరఫరా ఒప్పందాన్ని స్వచ్ఛమైన, విశ్వసనీయమైన శక్తికి ఉమ్మడి నిబద్ధతకు ప్రతిబింబంగా అభివర్ణించారు. ఒకే గ్రహం కింద ఉన్న ఈ ఒప్పందాలన్నీ వారి రెండు దేశాలలోని కార్మికులు, వ్యాపారులకు తరతరాలుగా అవకాశాలు అందించే భవిష్యత్తు తరాలకు గ్రహాన్ని రక్షించే కొత్త సంపన్న సంబంధానికి నాంది అని ఆయన చెప్పారు. కార్నీ ఆదివారం ముంబైలో 2 రోజులు గడిపిన తర్వాత న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. అక్కడ ఆయన పలువురు పరిశ్రమ నాయకులను కలిశారు. ఏదేమైనా కానీ ఒక పక్క నుంచి ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కానీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం కానీ, ఇలా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే అక్కడ మేము దౌత్య సంబంధాలను, ఆ యుద్ధాలను నిర్వహింపజేయడానికి కావాల్సిన మైత్రి విషయంలో మేము అలానే స్ట్రాంగ్గా ఉంటాం. కానీ అదే పనిగా మా దేశాభివృద్ధిని పక్కన పెట్టేసి మీ గురించి మాట్లాడటం కాదు, ముందు మా దేశాభివృద్ధే ముఖ్యం. కెనడాతో మాకున్న కొంత ద్వైపాక్షిక లేక దౌత్య సంబంధాలు తెగిపోతున్న వేళ ఇప్పుడు మేము కెనడా ప్రధాని రావడము, కూర్చొని మాట్లాడటము, ఇప్పుడు ఆ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మేము ఏం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లిన నరేంద్ర మోదీ సంకల్పం మరింత స్ట్రాంగ్ అయ్యి యురేనియంకి సంబంధించిన కీలక ఒప్పందం జరిగింది. ఇది భారతదేశం ఇంకా ఎత్తుకు ఎదగడానికి అవకాశం కల్పించినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5
లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.